ఒక పనిని ఎందుకు తప్పుగా చేశానని వివరించడానికి పట్టే సమయం కన్నా ఆ పనిని సరిగ్గా చేయడానికి తక్కువ సమయం పడుతుంది. మనకు వారసత్వంగా లభించినవి నిజానికి ఏమీ లేవు. మన కార్యాలే మనల్ని యోగ్యులుగా చేస్తాయి. నిన్నెవరూ ప్రేమించకుండా ఉన్నట్లయితే అది తప్పకుండా నీ తప్పే అని తెలుసుకో. సాహసవంతుడు పరాజయాన్ని పొందవచ్చు, కానీ అతడు ఎప్పుడూ తలవంచడు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్కడుగుతోనే ప్రారంభమవుతుంది. డబ్బు విలువ మరి దేనికి లేదు. ఏమాత్రం విలువ లేని వ్యక్తికి కూడా విలువ కలిగించేది ఆ డబ్బే. శ్రద్ధ కష్టాల నుండి గట్టెక్కించగలదు. సోమరితనం తిరిగి కష్టాలను తెచ్చిపెడుతుంది. ఒక మిత్రుణ్ణి కోల్పోవడం అనేది శరీరంలో ఒక అంగాన్ని కోల్పోవడం లాంటిది. మనిషిని దుర్మార్గుణ్ణి చేసింది దేవుడు కాదు. దేవుడి నుండి విడిపోయి మనిషి తనకు తానే దుర్మార్గుడిగా తయారయ్యాడు. పగలంతా సూర్యుడు ప్రకాశించినా, రాత్రంతా దీపం వెలుగుతున్నా తల్లి లేని ఇల్లు అంధకారమయమే. ఉన్నది చాలనుకునేది సుఖం, లేని దాని కొరకు ఆశించేది దుఃఖం. అలలు లేనిది సముద్రం కాదు, బాధలు లేనిది జీవితం కాదు. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ధనం సంపాదించడం కంటే దాన్ని భద్రపరచడం మరింత కష్టం. దాన్ని వివేకంతో ఖర్చు పెట్టడం అత్యంత కష్టం. తనను కన్నవాళ్ల మీద కంటే తను కన్నవాళ్ల మీదే ప్రేమ ఎక్కువ. బానిసకు బాధలు ఎక్కువ, స్వతంత్రుడికి బాధ్యతలు ఎక్కువ. పగిలిన హృదయానికి ఔషధం సంగీతం. పురుషుడికి స్త్రీని మించిన బంధువు ఇంకెవ్వరూ లేరు. సమయాన్ని పాటించడం అన్న పునాదిపైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. మీ కోరికలు అంతులేనివి అయితే మీ చింతలు బాధలు కూడా అంతులేనివే. బుద్ధిమంతుడు అటు పుస్తకాలని ఇటు జీవితాన్ని కూడా చదువుతాడు. చేతులు కలపడమే నమస్కారం కాదు, నమస్కారానికి సంస్కారం ఆస్కారం. తల్లి బిడ్డని నిరాకరించినా తల్లి బిడ్డను నిరాకరించదు. చెయ్యండి అంటే భిన్నత్వం, చేద్దామంటే ఏకత్వం. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడవద్దు. థ్యాంక్ యూ.